హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి, కార్న్ పన్నీర్ టిక్కా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ముందుగా ఆలూను బాగా ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిది ఒక బౌల్లో వేసుకొని దీనిలో కొంచెం క్యారెట్ తురుము, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక కప్ కార్న్స్ కూడా స్వీట్ కార్న్స్ వేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ఉప్పు. కారం ఉప్పు మీకు నచ్చినంత వరకు వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇక్కడ నేను పన్నీర్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పన్నీర్ తీసుకొని దీన్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా వేసుకున్న వాటిలోనే ఇది కూడా వేసుకోండి. వేసుకొని దీంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి. చిన్న సైజు నిమ్మకాయ ఒకటి పిండుకోండి. దీనిలో ఒక 6 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. వేసుకొని ఇదంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. కారం ఉప్పు అన్ని పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మెత్తని ముద్దలా చేసుకోండి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ కలుపుకోండి. వాటర్తో అయితే అవసరం లేదండి, ఇదే ముద్దగా అవుతుంది. ఇలా ముద్దలా చేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఇలాంతా బాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా టిక్కాలు ప్రిపేర్ చేసుకోండి అన్నీ. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక దీని మీద ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇదంతా ఆయిల్ వేసుకొని దీనంతా ప్యాన్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో వేయండి. ఇలా ఒక్కొక్కటిగా ప్యాన్ మీద పెట్టుకోండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకున్నాక వీటిని 2 వైపులా బాగా కాల్చుకోండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా కాల్చుకోండి. ఇవి లోపటి వరకు బాగా ఉడుకుతాయి. ఇలా చేసుకొని వేడివేడిగా సాస్తోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక కామెంట్ కూడా చేయండి అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.